ఈ రోజు మా ఇంట్లో ఎయిర్టెల్ ఫైబర్ కనెక్షన్ అయితే బిగించాను 8 నెలలకి. ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు. అయితే వీడియో చివరి వరకు చూడండి. మొదటగా వీడియోని అయితే లైక్ చేయండి. నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను ఎప్పుడు చేపలు కొన్నా కూడా ఈ పెద్ద ఆయన దగ్గర కొంటాను. ఎందుకంటే ఈయన దగ్గర దొరికే చేపలు ప్రతి ఒక్కటి కూడా లైవ్ అయితే ఉంటాయన్నమాట. బతుకున్న చేపలు దొరకడం చాలా అరుదు. ఈయన దగ్గర ఎప్పుడు పోయినా కూడా బతుకున్న చేపలే మనకి ఫ్రెష్ గా అప్పటికప్పుడే కొట్టిస్తాడు. ఇక ఫైబర్ కనెక్షన్ బిగించే ఇద్దరు టెక్నీషియన్ అయితే రావడం జరిగింది. వాళ్ళలో ఒకరు వైర్ ఇసిరేసి ఇటువైపు నుంచి అటువైపు చెట్టు వైపు అయితే రావడం జరిగింది. ఇంకొక అతను పోలకు నిచ్చెనేసి అక్కడి నుంచి వైర్ అయితే లాగుతున్నాడు. ముందు వైర్లెస్ వాడిన అంతగా స్పీడ్ అయితే రాలేదు, అందుకని ఇప్పుడైతే వైర్ కనెక్షన్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇక బయట పోల్ నుంచి మొత్తానికి అయితే వైర్ అయితే లోపల లాగేసినారు. లోపలికి వైర్ వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక చిన్న మిషన్ అయితే ఏదో తెచ్చుకున్నారు. ఈ మిషన్ లో చూస్తే పెద్ద పెద్ద వైర్లు ఉంటాయనుకున్నా, కానీ బయట నుంచి వచ్చిన వైర్లు సన్న సన్న వైర్లు తప్ప లావ్ వైర్ అయితే లేవు. ఈ వైర్ అన్ని కూడా ఈ మిషన్ లో పెట్టి బయట నుంచి నెట్ కనెక్షన్ వస్తుందో లేదో చెక్ చేసి యాక్టివేట్ చేస్తారనుకుంటా. అందుకని ఇతనైతే మిషన్ అయితే ఆన్ చేశాడు. తర్వాత ఏం చేస్తాడో చూద్దామని నేనైతే వెయిట్ చేస్తున్నా. ఆ తర్వాత సన్న వైర్లు అన్ని కలిపి దీంట్లో పెట్టి ఇంకా దీన్ని అయితే యాక్టివేట్ చేస్తున్నాడు. ఇందులో వచ్చిన వైర్లు తల వెంట్రుకల కంటే చాలా పతలాగా అయితే ఉన్నాయి. ఈ మిషన్ లో పెట్టడానికి ఇతనైతే చాలా సేపు ట్రై చేశాడు. మొత్తానికి ఏదో విధంగా ఈ మిషన్ లో పెట్టేసి లాక్ అయితే చేసినాడు. ఇక నేనైతే 10 MBPS తీసుకున్నాను. 2500 అయితే తీసుకున్నాడు. మనకు ఫాస్ట్ రాకపోతే దీన్నే మళ్ళీ 40 MBPS అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీనికైతే ఎయిర్టెల్ థ్యాంక్స్ అనే యాప్ అయితే వస్తుంది. యాప్ లోనే మనం మొత్తం కూడా వైఫై యొక్క పాస్వర్డ్ కానీ లేదంటే మనం 10 MBPS నుంచి 40 MBPS అప్గ్రేడ్ చేసుకోవడం ప్రతి ఒక్కటి కూడా దీంట్లోనే ఉంటాయి. అంతటి సన్న వైర్ల నుంచి నెట్ ఎలా వస్తుందో ఇప్పుడు కూడా అద్భుతమే. ఇప్పుడు వచ్చేసి నాకు 10 MBPS కదా, 9.56 డౌన్లోడ్, 9.96 అప్లోడ్ అయితే చూపిస్తుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మరియు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.